వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. తెలంగాణలో మున్సిపాలిటీ అలానే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగాయి. వీటి రిజల్ట్ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. రేవంత్ మార్క్ని చూపించారు అని చెప్పేసి. మరి అసలు రేవంత్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత అంటే 70% గెలుచుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్, కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీ అలానే కార్పొరేషన్ ఎలక్షన్స్లో 70% గెలుచుకుంది మ్యామ్. అంటే ఇది చూసిన తర్వాత అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. ఎలా గెలుచుకుంది, గెలవడానికి కారణాలు ఏంటి అనేది. సో మీరేమంటారు? ఇది క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డికి వెళ్తుంది. అంటే రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పనిచేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా పనిచేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఏకతాటి మీద వెళ్ళారు. మీకు కాంగ్రెస్లో సాధారణంగా వాళ్ళకి ఏకత్వం ఉండదు. అవును, ఎవరి దారి వాళ్ళదే. అవును, సీనియర్స్ అందరూ ఎవరికి వాళ్ళే సీఎంస్ ఒకప్పుడు. అంటే ఆ భావన ఉంటుంది. ఆ భావన ఎప్పుడు పోయిందంటే మీకు రాజశేఖర రెడ్డి హయాంలో పోయింది. రాజశేఖర రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కేంద్రం, అంటే కాంగ్రెస్. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఏంటిలే ఏం గెలుస్తాడు అనుకున్నారు. ఆయన సీఎం అవుతారంటే నవ్వారు కదా. అవును మ్యామ్. అలాంటి రేవంత్ రెడ్డి 64 సీట్లు అంతే తక్కువ మెజార్టీతోటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అవును, ముఖ్యమంత్రి అయ్యాక కంటోన్మెంట్ గెలిచాడు ఆయన. ఓకే. కంటోన్మెంట్ బీఆర్ఎస్ కోల్పోయింది. జూబ్లీ హిల్స్ అంతకంటే ముఖ్యం. అసలు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ నెగ్గాలి. అవును మ్యామ్. కానీ బీఆర్ఎస్ అనూహ్యంగా ఓడిపోయింది. సో అక్కడ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచింది. తర్వాత మీకు పంచాయతీ తీసుకుంటే 97 స్థానాలకి వాళ్ళు 86 ఐ థింక్ 13 మిగతా పార్టీలు గెలుచుకుంది. ఇవాళ మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం చూసుకుంటే ఒక రకంగా చాలా పెద్ద మెజార్టీ 70%. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కోటేశారు. గమనించండి. అవును మ్యామ్. అవును, సిటీలో కంటే కూడా. అవును. కానీ ఈసారి సిటీలో కూడా వాళ్ళకి అంటే ప్రజలు ఓటు వేశారు, గెలిపించుకున్నారు. అందరూ ఏమనుకున్నారు, ఇంకేముంది బీఆర్ఎస్ వచ్చేస్తుంది, ఒక్కసారి ఎవరు కేసీఆర్ బయటకు వచ్చారు, ఇంకా ప్రజలు తెలంగాణ బాపు ఇంకా బీఆర్ఎస్నే గెలిపిస్తారని అనుకున్నారు. కానీ అది తప్పని తేలింది. ఎందుకు తప్పు మీరు అడిగారు. ఏంటండి ఎందుకు రేవంత్ రెడ్డి గెలిపించారని. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ విషయం తీసుకుంటే ఏ తెలంగాణ ప్రాతిపదికన ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారో దాన్ని ఆయన పక్కన పెట్టి బీఆర్ఎస్ అని ఎప్పుడు మార్చారో పేరు అప్పుడే క్రెడిబిలిటీ పోయింది ఎవరికి, కేసీఆర్కి. ఇంకొక ముఖ్యమైన విషయం, వీళ్ళు ప్రతిసారి ఆంధ్ర వాళ్ళని తిట్టి గెలవడానికి చూశారు. అది కూడా ప్రజలు వినడం మానేశారు. ఇవాళ మీరు చూసుకుంటే ఎవరు రేవంత్ రెడ్డి వచ్చాక ఆయన తెలంగాణ నినాదం చేయట్లేదు. అవును, ఆయన అభివృద్ధి నినాదం చేస్తున్నారు. అవును. అంటే అది అయిపోయిన విషయం, ఆల్రెడీ మీరు సాధించేశారు. ఇప్పుడు దాని గురించి కొత్తగా మనం మాట్లాడడానికి ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మళ్ళా తెలంగాణ అని చెప్పాల్సిన పనే ఉంది. మీ పనులు చెప్పాలంతే. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ఈ పనులు జరిగాయి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని చేశారు, లేదు కాంగ్రెస్ పాలన ఇక్కడ ఇంత చేశారు వాళ్ళు తెలంగాణకి. దట్స్ వాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ అంతకుముందు ఒక్క కేసీఆరే కాదు కదా టీఆర్ఎస్ అంటే. టీఆర్ఎస్ అంటే మీకు ఒక్క ఎవరు కేటీఆర్ కాదు కదా. టీఆర్ఎస్ అంటే ఒక కవిత కాదు. టీఆర్ఎస్ అంటే ఒక హరీష్ రావు కాదు, ఒక సంతోష్ కుమార్ కాదు. 5 వ్యక్తులు ఒక పార్టీ కాదు. తెలంగాణ గుండె చప్పుడు ఉండాలి అక్కడ. ఆ గుండె చప్పుడు మిస్ అయింది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక సర్వే నిర్వహించారంట. రేవంత్ రెడ్డి ఎలా గెలిచాడు, ఎందుకు గెలిచాడు అని. వాళ్ళకి వచ్చే సర్వేలో రిజల్ట్ ఎలా ఉంటుందంటారు? అమ్మా మీరు అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అడుగుతారు వాళ్ళు. ఇంకా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు వాళ్ళు. రైట్? అవునా? అంతే. పక్క వాళ్ళ మాటలు వినాలి అనుకోవడం అంత దౌర్భాగ్యం ఇంకోటి ఏదైనా ఉందండి?
నేను ప్రతిసారి చెప్తా, భార్యాభర్తల మధ్య కూడా ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు చూసుకునే అవకాశం ఉండకూడదు. అవకాశం అంటే అడగకుండా తీసుకోకూడదు. అవును. అది స్వేచ్ఛ అంటే. స్వేచ్ఛ అంటే ఏంటి అని నన్ను చాలామంది అడిగారు. మీరు స్వేచ్ఛ గురించి తెలుసుకోండి, మీరు పరిశోధన చేసి తెలుసుకోండి, మీకేం తెలుసు స్వేచ్ఛ గురించి అని. వాహ్, ఓకే మ్యామ్. జర్నలిస్ట్లే అంటే ఒక గ్రూప్లో నేనేమి ఖండించను ఎవరిని, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంతే అంతే. కానీ స్వేచ్ఛ అంటే నేను మా ఆయనకి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళగలగాలి, ఏదైనా చేయగలగాలి. నమ్మకం ఒక్కటే, ఇద్దరి మధ్య ఉండాల్సిన బాండింగ్, దాన్ని స్వేచ్ఛ స్వేచ్ఛ అనాలి. ఇవాళ మీకు బీఆర్ఎస్లో ఆ నమ్మకం లేదు ప్రజల్లో, బీఆర్ఎస్ మీద. అది వాళ్ళు చేసుకున్నది, మీకు అప్పచెప్పారు, ప్రజలు మిమ్మల్ని నమ్మారు. అది యాక్చువల్గా విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళాకే ఉద్యమం బలపడి ఒక రాష్ట్రం వచ్చింది. కానీ ఆ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ తీసుకున్నారు, తప్పులేదు తీసుకున్నందుకు, ఎవడు కూడా దాని గురించి బాధపడలా. కానీ దాన్ని కుటుంబ పాలనగా చేశాక ప్రజలు దాన్ని అంగీకరించలా. మీకు అర్థమైందా? ఇవాళ ఓడిపోవటానికి కారణం ఏంటంటే ఇంకా వాళ్ళ అహంకారం చూసి, ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు, ఇంకా వీళ్ళు మారరు. ఇప్పుడు ప్రజల గురించి ఎవడు ఆలోచించట్లా. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉండి చేయాల్సిన పని ఏంటి? మొట్టమొదటి అసెంబ్లీకి రావాలి. అది రాదు, జరగదు. కేసీఆర్ 2 ఏళ్ళుగా ఎక్కడున్నారు? ఫామ్ హౌస్లో ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, మరి మీరు నాయకులని ఎలా తెలుస్తుంది? ఇంకా ప్రజల్లోనే ఉన్నారు అనేది కూడా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఇంత సంపాదన ఎలా చేశారు అంటే, నేను పంట పండించాను. మరి మనము పండిస్తాం పంట, మనకెందుకు కోట్లు రావట్లేదు? కౌలు రైతులందరూ చేసేది అదే కదా మేడం. అదే కదా, ఎంత వస్తుంది వాళ్ళకి? పోనీ కోట్లలో ఉండాలి కదా. వాళ్ళు కూడా బోల్డ్ ఫామ్ హౌస్లు కట్టుకుని అందులో పడుకోవాలిగా, మరి ఎందుకు కుదరట్లేదు? అంటే నేను అనేది, మీకు ఒక రాష్ట్రాన్ని మీరు సాధించారు, ముఖ్యమంత్రిని చేశారు, మిమ్మల్ని చేశాక మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎంతసేపు ఇంకా ఆంధ్ర వాళ్ళని తిడతాను, వాళ్ళ మీద బతుకుతాను, తెలంగాణ అనే పదం వాడతాను, దాని మీద బతుకుతాను, ఇది కాదు కదండి. నేను ప్రజలకి ఇవి చేశాను, ఖచ్చితంగా చేస్తా, చూసుకోండి లెక్కలు, ఇగో ఇది చేస్తా. ఇవాళ రేవంత్ రెడ్డి అది చెప్తున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గెలుపుకు కారణం ఏంటంటే ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మడం కంటే కూడా ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు నమ్మారు. ఇది కరెక్ట్ మ్యామ్. కాంగ్రెస్ వాళ్ళు నమ్మారు. కాంగ్రెస్ వాళ్ళు నమ్మడం అనేది పెద్ద విషయం. ఇవాళ సీనియర్స్ అనేవాళ్ళు, నిన్న హనుమంతరావు గారు డాన్స్ చేశారు, మీరు చూడండి. అంటే సీనియర్స్ దే యాక్సెప్టెడ్ రేవంత్ రెడ్డి, ఆయన నాయకత్వాన్ని అంగీకరించారు. అది అసలు కాంగ్రెస్లో జరగని దాన్ని జరిగేలా చేశారు రేవంత్ రెడ్డి. అక్కడ ఉంది ఆయన సక్సెస్. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. మీకు వయసుతో నిమిత్తం లేదు, కలుపుకొని వెళ్ళగలగాలి. ఆ కలుపుగోరుతనం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనం పక్క రాష్ట్రాల్లో చిచ్చు పెడదామా, పక్క రాష్ట్రాన్ని మనం ఎదగకుండా చేద్దామా? అది కాదు. పక్క రాష్ట్రంతో పోటీ పడదామా, వాళ్ళకంటే ఎక్కువ ప్రాజెక్టులు తెచ్చుకుందామా, వాళ్ళకంటే ఎక్కువ ఉద్యోగాలు యువతకు కల్పిద్దామా, రాష్ట్రాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్దామా, 4th సిటీ కడదామా, ఇది కావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.